నమస్కారము. మాస ఫలితాలు అక్టోబర్ నెలకు కాను వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అక్టోబర్ నెలలో వృశ్చిక రాశి వారి యొక్క గోచార సంబంధమైనటువంటి ఫలితాలను జాగ్రత్తగా విశ్లేషణ చేసినప్పుడు ప్రస్తుతం ఈ వృశ్చిక రాశి నుండి 4వ స్థానమైనటువంటి కుంభరాశిలో శనేశ్వరుడు సంచరిస్తున్న కారణం చేత వీరికి అర్ధాష్టమ శని ఏదైతే ఉంటుందో ఈ అర్ధాష్టమ శని సంబంధమైనటువంటి ఫలితాలను కాస్త ఇబ్బందులతో ఎదుర్కొంటూ ఉంటారు. చేపట్టిన పనులు ఆలస్యం కావటం, నిదానంగా పనులు పూర్తి చేసుకోవటం, బద్ధకం రావటం, నీరసం రావటం, లేదా పనులు వాయిదా వేసేటటువంటి ఆలోచనలు చేయటం, సౌకర్యాలతో కూడినటువంటి ఇబ్బందులు ఏర్పడటం అనేటటువంటి ఆలోచనలు ఉంటూ ఉంటాయి. అంతేకాకుండా తమకున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉంటుంటాయో వాటిల్లో కూడా తప్పనిసరిగా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో స్వల్ప అనారోగ్యాలతో కూడినటువంటి ఇబ్బందులు కూడా ఈ మాసంలో చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించినటువంటి విధంగా పనులు వేగవంతం కాకపోవటం కూడా కాలముతో పాటు ధనాన్ని కూడా వృధా చేసేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగంలో బాధ్యతలు కూడా పెరగటం, పని భారాలు పెరగటం కూడా గమనించేటటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి అలా బరువుతో సంబంధం ఉన్నటువంటి బాధలతో కూడినటువంటి బాధ్యతలతో కూడినటువంటి పని భారాలు ఏవైతే ఉంటాయో అవి పెరిగేటటువంటి సూచనలు ఉన్నప్పుడు వాటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా ముందుగానే తీసుకోవటం అనేది మంచిది. కొన్ని రకాల ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాలు మాత్రం భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఈ మాసంలో పూర్తి చేసుకునేటటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వృశ్చిక రాశి వాళ్లకు మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు వాయిదా పడుతూ ఉంటాయి. ఏ పనులు వాయిదా పడతాయో ముందుగానే ఊహించినట్లయితే వాటికి సంబంధించినటువంటి పనుల విషయంలో కాలముతో పాటు ధనాన్ని కూడా వృధా చేసుకోవటం మీరు ఆపవచ్చు. కాబట్టి ఈ కోల్పోయేటటువంటి అనవసరమైనటువంటి ధనం ఏదైతే ఉంటుందో అది వేరే వాటికి ఉపయోగించేటటువంటి అవకాశం కలుగుతుంది. వాటి వలన కొన్ని ప్రయోజనాలు కూడా మీరు పొందే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇక వేరువేరు కారణాల రీత్యా గతంలో ఎవరితో అయితే ఇబ్బందులు ఎదుర్కొని ఉంటుంటారో, ఎవరి వద్ద అయితే మీరు అప్పులు ఇచ్చి ఉంటారో, అప్పులు తెచ్చుకుని ఉంటుంటారో అలాంటి వ్యక్తుల విషయంలో కూడా ఈ మాసంలో కొన్ని రకాల చర్చలు చేసేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఆర్థిక వ్యవహారిక విషయాల్లో కాస్త ఒత్తిడి ఏర్పడేటటువంటి సూచనలు ఉంటాయి. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అనవసరమైనటువంటి చిక్కుల వలన, అనవసరమైనటువంటి సమస్యల వలన, మాట పట్టింపుల వలన ఈ మాసంలో కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహం యొక్క ఫలితాలు వ్యతిరేకంగా రాబోతూ ఉన్నాయి. పోటీతత్వం పెరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా కొన్ని రకాల భయము, ఆందోళనలు ఆవహించి మిమ్మల్ని కాస్త అనుమానాస్పదంగా నిర్ణయాలు తీసుకునేందుకు ప్రేరేపిస్తూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ రాహుగ్రహం యొక్క ఫలితాలు కావచ్చు, బృహస్పతి గ్రహం యొక్క ఫలితాలు కావచ్చు, అంతేకాకుండా శనైశ్చర ఫలితాలన్నీ కూడా మీకు కాస్త వ్యతిరేకంగా వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఆశించిన స్థాయిలో మీ యొక్క ఫలితాలు ముందుకు వెళ్ళకపోవచ్చు. ఒక వారం బాగా ఉంటే ఇంకొక వారం ఇబ్బందికరంగా ఉంటుంది. ఒకరోజు బాగా ఉంటే రెండవ రోజు కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చేటటువంటి సూచనలు ఈ మాసంలో మీరు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఎక్కువగా మీరు చైతన్యవంతంగా ఉంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తూ ఉండాలి. శ్రమ బాగా గురి అవుతూ ఉండాలి. నూతనంగా ఆలోచించి అందరికంటే ముందుగా మీ యొక్క వ్యాపారాన్ని మీరు ప్రొజెక్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఉద్యోగ విషయంలో మీ యొక్క పనితీరును బట్టి మీకు ప్రాధాన్యత ఉండేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి. ఇక విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో విద్యార్థులు బాగా కష్టపడవలసినటువంటి అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబంలో కొద్దిపాటి అభిప్రాయ భేదాలు తలెత్తేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వేరువేరు రూపాలలో ప్రేమ, ఆప్యాయతలు, అభిమాన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. మీరు అనుసరించేటటువంటి మార్గాలు కొన్ని మంచివి కావచ్చు, కొన్ని మీకు నష్టాన్ని కలిగించేవి కావచ్చు. ఏ రకంగా వ్యవహరిస్తే మీకు బాగా ఉంటుంది, గౌరవం కలుగుతుంది, మాట విలువ పెరుగుతుంది అనేటటువంటి ఆలోచనలు మీరు ఖచ్చితంగా చేసి
అనుకూలమైనటువంటి ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నం చేస్తుండండి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో జాగ్రత్తగా మీరు పాల్గొని మీ యొక్క పుణ్య బలాలను మరింతగా పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండండి. దైవ కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మికపరమైనటువంటి అంశాల్లో ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాల్లో ఒక లక్ష్యంతో పనిచేసి సమాజ సేవ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు అనుకునేటటువంటి పనులు కార్యక్రమాదులు గ్రహగతుల వలన కాస్త ముందు వెనకకు అయినప్పటికీ కూడా ఆశాజనకంగా ఉంటూ ఉంటాయి. వేరువేరు రూపాలలో ఉద్యోగ రంగంలో కాస్త ఎక్కువగా శ్రమకు గురి అయినట్లే అయితే కనుక మీకు కాస్త పలుకుబడి పెరుగుతూ ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు కూడా నిలకడగా నిదానంగా ముందుకు వెళుతూ ఉంటాయి. అదనపు మార్గాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో అక్టోబర్ నెలలో ఈ వృశ్చిక రాశి వాళ్లకు కాస్త అనుకూలమైనటువంటి ఆదాయ మార్గాలు కలిసి వస్తూ ఉంటాయి. అయితే వాటిని జాగ్రత్తగా అందిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అనవసరమైనటువంటి అక్కర్లేనటువంటి దుబారా ఖర్చులు ఏవైతే ఉంటుంటాయో వాటిని తగ్గించుకుంటూ ఉండాలి. దూర ప్రయాణాలు చేసేటటువంటి వ్యక్తులు సమాచార లోపం వలన ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అలాంటి విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో వ్యయ ప్రయాసలు అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు కూడా ఈ మాసంలో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ఎదుటి వారిని మోసం చేసేటటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. నిజాయితీతో వ్యవహరించినట్లయితే మిమ్మల్ని మీరు గౌరవించుకోవడంతో పాటు మీకున్నటువంటి విలువ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇక అవసరానికి ఆర్థిక సహకారాలు కూడా ఈ మాసంలో అందుతూ ఉంటాయి. ప్రయాణ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా అనవసరమైనటువంటి ఖర్చులను నివారణ చేసుకునేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. కొంతమంది అధికారులు ఎంతో నమ్మకం చేత ఎంతో అవసర రీత్యా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు మీకు అప్పచెప్పేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఉద్యోగ విషయంలో ఉన్నతాధికారులు చెప్పేటటువంటి పనులను జాగ్రత్తగా వింటూ వారు అనుకున్న దానికంటే ఎక్కువగా మీరు నిజాయితీతో పనిచేసినట్లయితే కనుక భవిష్యత్తులో అద్భుతమైనటువంటి అవకాశాలు సాధించుకునేందుకు ఈ మాసం మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. అంతేకాకుండా నిరుద్యోగులకు తాము ఉన్నటువంటి ఊర్లోని ఏదో ఒక రకంగా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తూ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళు కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఆలోచనలు అంతగా కలిసి రాకపోవచ్చు, లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకునేటటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి వివాహ విషయంలో తొందరపడకుండా జాగ్రత్తగా అన్ని రకాల సమీక్షలు చేసి అన్ని రకాల విషయాలు తెలుసుకొని చర్చించి ఆ తరువాతనే ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే సంబంధాలు కుదుర్చుకోవటంలో మీ యొక్క ఆలోచనలు ఏవైతే ఉంటుంటాయో కొన్ని తప్పుడుగా వెళ్ళేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అన్ని రకాల సంప్రదింపులు జరిపిన తర్వాతనే ఇరుపక్షాలకు ఆమోదయోగ్యం అయితేనే వివాహ విషయంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. తప్పితే తొందరపడి ఆకర్షణకు లోనయ్యి మీరు నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు. ఇక కుటుంబ జీవనంలో ఈ మాసంలో కొన్ని రకాల ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా నిజాయితీగా వ్యవహరించినట్లయితే ఈ మాసం మీకు చాలా చాలా గౌరవాన్ని తెచ్చిపెట్టేటటువంటి మాసంగా మిగిలిపోతూ ఉంటుంది. ఇక ఏవైనా నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ఏవైనా మీరు చెప్పదలుచుకునేటటువంటి విషయం ఏదైతే ఉంటుందో అభిప్రాయాలు చెప్పేటటువంటి సందర్భంలో ఏకపక్షంగా వ్యవహరించకుండా అందరినీ కలుపుకొని పోతూ అందరి యొక్క అభిప్రాయాలను తెలుసుకొని మీరు స్పందించినట్లయితే కనుక అది విశేష గౌరవాన్ని కూడా మీకు తెచ్చిపెడుతూ ఉంటుంది. అందరినీ కలుపుకొని పోవటం వలన ఆశించిన ఫలితాలు పొందటమే కాకుండా గౌరవప్రదమైనటువంటి ఉన్నత స్థానాల్లో మిమ్మల్ని ఎదుటి వ్యక్తులు చూసేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో క్రమబద్ధీకరణ ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది మీకు ముందు చేస్తుంది, చాలా చాలా మేలు చేస్తూ ఉంటుంది. ముందుగా మీ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు కూడా అది అవకాశాన్ని కల్పిస్తుంది. అంతేకాకుండా కుటుంబ పరంలో ఉన్నటువంటి 1-2 సమస్యలు ఏవైతే ఉంటుంటాయో ఆ సమస్యలు వచ్చినప్పుడు భయపడిపోకుండా
అధైర్యపడిపోకుండా మీరు ఆ సమస్యలను గట్టెక్కేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి తప్పితే దాన్ని సమస్యగా చూసుకుంటూ అక్కడే ఉన్నట్లయితే మీ యొక్క భవిష్యత్తు కూడా ఆగిపోయేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. కాబట్టి భవిష్యత్తుకు అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ చిన్న చిన్న సమస్యలు వస్తే వాటిని గట్టెక్కి ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఈ మాసంలో వ్యక్తిగతంగా ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలకు అనేక రకాలుగా మార్గాలు మీకు లభిస్తూ ఉంటాయి. అనేక రూపాల్లో మీ వ్యక్తిగత సమస్యలను తీర్చుకోగలుగుతారు. పిల్లల నుండి, దగ్గర వ్యక్తుల నుండి ఈ మాసంలో మీరు కొన్ని రకాల శుభవార్తలు వినేటటువంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. ఇక రాజకీయ పరంగా, వ్యాపార పరంగా, ఆర్థిక పరమైనటువంటి అంశాలకు కొన్ని అంశాలు ముడిపడి ఉంటుంటాయి. కాబట్టి రాజకీయంగా చూస్తే ఆర్థిక విషయాల్లో కాస్త గందరగోళమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. మీరు చేసేటటువంటి ఖర్చులకు, మీరు ప్రచారానికి ఉపయోగించేటటువంటి సమయం కొంత మీకు ఉపయోగపడకపోవచ్చు. కాలముతో పాటు ధనాన్ని కూడా మీరు వృధా చేసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అప్పులు చేసేటటువంటి పరిస్థితులు కూడా మీకు అప్పుడప్పుడు కలుగుతూ ఉంటాయి. స్నేహితులతో, బంధువులతో కొన్ని రకాల వైరవ భావాలు, వివాదాలు, గొడవలు ఏర్పడేటటువంటి సూచనలు ఉన్నందున దగ్గర వ్యక్తులతో వ్యవహరించే సందర్భంలో ఏమాత్రం కూడా మీ యొక్క పరిధులను దాటకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తుండండి. కొన్ని రకాల కార్యక్రమాలు, ఆటంకాలు, ఆలోచనలు ఈ మాసంలో చికాకును కలగచేస్తూ ఉంటాయి. కాబట్టి ఏ పని చేపట్టాలి, ఏ పని చేపట్టకూడదు, ఏ సమయంలో మీరు నిర్ణయం తీసుకోవాలి, ఎలా వ్యవహరిస్తే బాగుంటుంది అనేటటువంటి సమీక్షలు ఈ మాసంలో ప్రతిరోజు కూడా చేసి ఆ రోజుకు తగినటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. నిరుద్యోగుల విషయంలో, ఉపాధి అవకాశాల్లో కాస్త శ్రమకు గురి కావటం వలన వాటిని పొందే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే వేరువేరు రూపాలలో షేర్లు, పెట్టుబడుల విషయాలు కావచ్చు, పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులకు కావచ్చు, ఈ మాసంలో కొన్ని రకాల ఆలోచనలతో కూడినటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి కొన్ని రకాల ఒత్తిళ్లు ఏర్పడుతూ ఉంటాయి. ఆదాయ మార్గాలకు సంబంధించినటువంటి అంశాల్లో విచారణ ఎదుర్కొనేటటువంటి పరిస్థితికి సంబంధించినటువంటి భయాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వేరువేరు రూపాలలో ఆరోగ్య విషయాల్లో కాస్త ఆందోళన ఏర్పడుతూ ఉంటుంది. సామాజిక పరమైనటువంటి వేరువేరు రూపాలలో కొన్ని రకాల కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. పిల్లలకు సంబంధించినటువంటి అంశాల్లో, వారి యొక్క చదువుల విషయంలో, వారి యొక్క ఆరోగ్య విషయాల్లో మీరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. స్త్రీలు ఈ మాసంలో కొన్ని రకాల శుభవార్తలు పొందుతూ ఉంటారు. గర్భిణీ స్త్రీలకు మంచి సంతానం కలుగుతూ ఉంటుంది. భగవంతుని యొక్క అనుగ్రహం చేత చక్కగా కీలకమైనటువంటి శుభ కార్యక్రమాలు కూడా మీరు సరైనటువంటి సమయంలో ఏర్పాటు చేసుకోగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి నిర్ణయాలు స్త్రీలకు ఒక రకంగా మేలు, ఇంకొక రకంగా కీడును చేసే సూచనలు ఉన్నాయి. కాబట్టి మిశ్రమ ఫలితాలు, మిశ్రమ నిర్ణయాలు, మిశ్రమ కార్యక్రమాల విషయంలో స్త్రీలు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ఎదుటి వ్యక్తులతో సౌమ్యంగా మాట్లాడుతుండాలి. మీరు అనుకునేటువంటి స్థానానికి మీ యొక్క లక్ష్యాలు ఏవైతే ఉంటుంటాయో వాటిని చేరుకోవటంలో అందరినీ కూడా గౌరవిస్తూ, మితముగా మాట్లాడుతూ లక్ష్య సాధన వైపు మీ యొక్క ఆలోచనలు ఉండాలి తప్పిస్తే కొద్ది కాలం కోసం, కొద్దిసేపటి కోసం, గౌరవం కోసం మీరు మీ యొక్క గౌరవాన్ని ఫలంగా పెట్టకూడదు. అందరిని కలుపుకుంటూ అందరి గౌరవాన్ని మీరు దీర్ఘకాలికంగా ఎలా పొందాలి అనేటటువంటి ఆలోచన చేసినట్లయితే అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఈ మాసంలో ప్రారంభించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ కూడా శుభకరమైనటువంటి ఫలితాలు అందిస్తూ ఉంటాయి. న్యాయ సంబంధమైనటువంటి అంశాల్లో విజయాలు పొందేందుకు మీరు చేసేటటువంటి ఏదైతే పట్టుదలతో కూడినటువంటి పనులు ఉంటుంటాయో అవి కొంతమేరకు సఫలీకృతమవుతూ ఉంటాయి. వేరువేరు రూపాలలో కుటుంబ పెద్దలతో ఎటువంటి పరిస్థితుల్లో కూడా విరోధాలు పెట్టుకోకూడదు. నూతనంగా కలిగినటువంటి పరిచయాల వలన కొన్ని ప్రయోజనాలు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని అంశాల్లో, ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో, వ్యాపార పరంగా కొన్ని ఆలోచనలు నిర్లక్ష్యంగా మీరు చేయటం లేదా ఆలస్యంగా నిర్ణయాలు తీసుకోవటం వలన కొన్ని గొప్ప అవకాశాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం మీద చూసినట్లయితే
ఈ అక్టోబర్ నెలలో వృశ్చిక రాశి వాళ్లకు మానసికంగా శారీరకంగా ఎదిగేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. దృఢంగా ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తుండాలి. అలాగే అనారోగ్య సంబంధమైనటువంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుండాలి. ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవటంలో కావచ్చు, లేదా మానసికమైనటువంటి అనారోగ్యాలు తగ్గించుకోవటం కావచ్చు, సూర్యనారాయణ స్వామి అనుగ్రహాన్ని ఈ మాసంలో మీరు ఎక్కువగా పొందుతూ ఉండాలి. ప్రతిరోజు పొద్దున్నే సూర్యోదయాన్ని చూస్తూ స్వామివారికి నమస్కారం చేసుకునే ప్రయత్నం చేస్తుండాలి. ఆదిత్య హృదయమును పారాయణం చేస్తుండాలి. ఆదివారం నాడు గోధుమలను పేదవారికి అందించేటటువంటి ప్రయత్నం చేయండి. సూర్యస్తుతి, సూర్య స్తోత్ర పారాయణం, సూర్య నమస్కారాలు అద్భుతంగా ఈ మాసంలో మీకు ప్రయోజనాన్ని కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మందార పుష్పాలను సేకరించి సూర్యనారాయణ స్వామి వారికి సమర్పణ చేసుకుని అర్చన నిర్వహించుకున్నట్లయితే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు పొందటమే కాకుండా మానసికమైనటువంటి శారీరకమైనటువంటి ఆందోళన తగ్గిపోయి ప్రశాంతత ఏర్పడుతుంది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి ఆరోగ్యం బాగుంటే మిగతా అన్ని విషయాలు కూడా ఈ మాసంలో మీకు అద్భుతంగా కలిసి వస్తాయి. ఇవి ఈ అక్టోబర్ నెలకు కాను వృశ్చిక రాశి వారి యొక్క మాస గోచార ఫలాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.